ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ మహాలయ అమావాస్య. చాలా పవర్ఫుల్. ఈరోజు కుంభరాశివారు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనుక 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. ఈ వివరాలు ఇప్పుడు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకత ఏంటి, అలాగే కుంభరాశివారు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం ద్వారా వారికి 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక్, అహోరాత్రం ఆచార్య. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, మహాలయ అమావాస్యను పితృపక్షానికి ముగింపుగా భావిస్తారు. ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది. ఈరోజు పితృదేవతలకు తర్పణం చేస్తే వారు తృప్తి చెందుతారని, మన వంశానికి శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది అమావాస్యల్లోకెల్లా కూడా అతి శక్తివంతమైన రోజు. పితృల కృప వల్లనే సంతానం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది, ధనం, ఆరోగ్యం, విజయాలు వస్తాయి. ముఖ్యంగా ఈరోజు తరతరాల వారికి సుస్థిరమైన ధన ప్రాప్తి కలిగించే శక్తి కూడా ఉంది. అయితే 2025వ సంవత్సరంలో మహాలయ అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకతను కనుక చూసినట్లయితే, ఈ యొక్క సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం రోజున ఈ యొక్క మహాలయ అమావాస్య వస్తుంది. ఈ రోజున చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు, సూర్యుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, గురు వృషభంలో ఉండటం వల్ల కుంభరాశి వారికి విశేషమైన యోగం కూడా ఏర్పడుతుంది. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు ధన సంపద, వ్యాపారం, పెట్టుబడులు, ఆస్తులు, ఉద్యోగాల్లో శుభ ప్రారంభం జరగటానికి ఇది అత్యంత అనుకూలం. కుంభరాశి వారికి ఈరోజు ఎందుకు ప్రత్యేకం అనే విషయాన్ని గమనిస్తే, ఈ కుంభరాశికి శని ఆధిపత్య రాశి, శని కర్మ ఫలాధిపతి. శని మీనరాశిలో ఉండటం వల్ల కుంభరాశి వారికి గొప్ప ఆధ్యాత్మిక దార్శనికత లభిస్తుంది. పితృకృపతో కలిసిన శక్తి వల్ల సంపద స్థిరత్వం కలుగుతుంది. ఈరోజు తెచ్చే 2 వస్తువులు శాస్త్రోక్తంగా, వాస్తు ప్రకారంగా కూడా ధన ప్రవాహం ఆగకుండా కొనసాగించే శక్తిని కలిగిస్తాయి. ఆ 2 వస్తువుల యొక్క రహస్యాన్ని కనుక గమనిస్తే, అందులో ఒకటి గోమతి చక్రం. గోమతి నదిలో లభించే ఈ ప్రత్యేక శంఖాకృతి రత్నాన్ని మహాలక్ష్మి ఆవాసంగా పరిగణిస్తారు. దీన్ని ఇంటికి తెచ్చుకుంటే ధన ప్రవాహం ఆగదు, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, తరతరాలకు సంపద నిలిచి ఉంటుంది. శాస్త్రం చెబుతోంది, గోమతి చక్రం లేని ఇల్లు సంపూర్ణంగా ఉండదు అని. ఈరోజు మహాలయ అమావాస్య. కుంభరాశివారు ఈ యొక్క శక్తివంతమైనటువంటి గోమతి చక్రాన్ని మీరు ఇంట్లోకి తెచ్చుకుంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తరతరాలకు తరగని ఆస్తి వచ్చి పడుతుంది. డబ్బు విషయంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక మరొక వస్తువు ఏమిటి అంటే కనుక కుబేర దీపం, లేదా ప్రత్యేకమైనటువంటి పితృదీపం అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది పితృదేవతలు మరియు కుబేరుణ్ణి సంతృప్తిపరిచే దీపం. ఈ దీపాన్ని నువ్వుల నూనెలో వెలిగించి ఇంటి ఉత్తర దిశలో ఉంచాలి. దీనివల్ల పితృకృప కలుగుతుంది. అంటే మీ యొక్క పితరుల ఆశీర్వాదాలు కలుగుతాయి. కుబేరుడి యొక్క కృప వల్ల ధన సంపదను కూడా పెంచుతుంది. వంశపారంపర్యంగా సంపద కోల్పోకుండా తరతరాలకు ఆ సంపద నిలిచి ఉంటుంది. ఇంట్లో ఎప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు ఉండవు. ఇంతటి శక్తివంతమైనటువంటి కుబేర దీపాన్ని మీరు నువ్వుల నూనెతో ఇంట్లో వెలిగించి ఉత్తర దిశలో ఉంచటం ద్వారా మీరు ఖచ్చితంగా ధన ప్రాప్తిని పొందుకుంటారు. ధనం విషయంలో మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది.
అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా సాధించగలుగుతారు. అయితే ఎందుకు ఈ 2 వస్తువులు మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే, గోమతి చక్రం అనేది లక్ష్మీ కృపను పెంపొందిస్తుంది. కుబేర దీపం అంటే కుబేరులు లేదా పితృకృప ఈ 2 కలిసినప్పుడు 7 తరాల పాటు సంపద నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ 2 వస్తువులు, ముఖ్యంగా కుంభరాశివారు మీ యొక్క రాశి ప్రకారం ఈ 2 వస్తువులు మహాలయ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు సంపద నిలుస్తుంది. మీరు అనుకున్న విజయాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్ని కూడా దూరమవుతాయి. అలాగే వసూలు కాని డబ్బులు వసూలవుతాయి. అలాగే ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఉంటే కనుక దాంట్లో అధిక లాభాలు పెంపొందించుకుంటారు. అలాగే ఏవైనా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఖచ్చితంగా వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మహాలయ అమావాస్య రోజు ఉదయం స్నానం చేసి పితృతర్పణం ఖచ్చితంగా చేయాలి. గోమతి చక్రాన్ని శుభ్రంగా కుంకుమ, చందనం పెట్టి పూజించి ఇంటికి తీసుకురావాలి. సాయంత్రం కుబేర దీపాన్ని వెలిగించి పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి. దీని తర్వాత ఆ దీపాన్ని ఇంట్లో శుభ ప్రదేశంలో ఉంచి ప్రతినిత్యం వెలిగించడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే కూడా గోమతి చక్రం ఉత్తర దిశలో ఉంచితే ధనప్రాప్తి పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావిత రాశి అయిన కుంభరాశి వారికి లక్ష్మీ కుబేర అనుగ్రహం లభించడం చాలా అరుదు. ఈ రోజు మాత్రమే ఆ యోగం ఏర్పడే అవకాశాలు మీకు ఉన్నాయి. ఆధ్యాత్మిక కోణం నుండి చూస్తే కూడా పితృకృప లేకుండా ధనస్థిరత్వం రాదు. ఈ రోజు చేసే పూజలు మీ యొక్క పితరులను సంతోషపరుస్తాయి. తరతరాలకు సంపద అంటే అర్థం ఏమిటంటే 7 తరాల వరకు సరిపడా డబ్బు వస్తుంది. అంటే కేవలం డబ్బు నిలిచి ఉండటమే కాదు, ఆస్తులు పెరగటం, వ్యాపారాలు అభివృద్ధి చెందటం, పిల్లలు మనవళ్లు కూడా ధన సంపన్నులుగా మారటం అని దీనికి అర్థం. అయితే ఈరోజు చేయవలసినటువంటి మరిన్ని శుభకార్యాల వివరాలు కనుక చూస్తే, పేదలకు అన్నదానం చేయండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. పితృదేవతల కోసం తర్పణం ఖచ్చితంగా చేయాలి. దీన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. తులసి మొక్క ముందు దీపం వెలిగించండి. ఈ విధంగా చేయటం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. దంపతులు కలిసి గోమతి చక్రాన్ని పూజ చేయాలి. ఈ విధంగా చేయటం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. ఈ రోజున కోపం, అబద్ధం, నింద వదిలిపెట్టాలి. అంటే కోపంతో ఏ పని చేయకూడదు, కోపంతో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అబద్ధాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడకూడదు. అలాగే మీరు ఒక్కరిపైన నిందలు వేయటం మానుకోవాలి. ఈ రోజు మాత్రమే కాదండి, ఈ యొక్క లక్షణాలను మీరు ఎల్లవేళలా అలవర్చుకోవాలి. మన వల్ల ఒకరికి కీడు జరుగుతుంది అంటే అది మనకు శుభ ఫలితాలను ఇవ్వదు. మనం ఒకరికి మంచి చేస్తే ఆ పుణ్యఫలం భగవంతుడు ఖచ్చితంగా మనకు ప్రసాదిస్తాడు. మనం ఒకరికి చెడు చేస్తే కనుక ఎటువంటి పనులు చేసినా, ఎన్ని పూజలు చేసినా కానీ దాని ఫలితం మాత్రం శూన్యం అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున శుభ సంకల్పంతో ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కనుక నిజంగా తరతరాలకు తరగని సంపద మీకు చేరుతుంది. ఈ విధంగా మహాలయ అమావాస్య అంటే సెప్టెంబర్ 21వ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య రోజు కుంభరాశివారు గోమతి చక్రాన్ని మరియు కుబేర దీపాన్ని ఇంటికి తెచ్చుకుంటే పితరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ కృప లభిస్తుంది. కుబేర ప్రసాదం కలుగుతుంది. 7 తరాలకు సరిపడా సంపద లభిస్తుంది. ఇది కేవలం ఒక మతపరమైన విశ్వాసం కాదు, శాస్త్రం, ఆధ్యాత్మికత, వాస్తు అన్నీ కలిసినటువంటి ఒక విశిష్ట సత్యం. కాబట్టి కుంభరాశివారు ఈ 2 వస్తువులు ఈ రోజున ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. పేదలకు అన్నదానం చేస్తే కూడా మీకు శుభం కలుగుతుంది. మీ శక్తి మేర, అంటే మీరు ఒకవేళ పేదలకు ఎక్కువగా సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీకు వీలైనంత సహాయం ఒకరికి చేయండి. మీకు వీలైనంత వరకు దానం చేయండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య రోజు కుంభరాశివారు ఏ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కృపను పొందుకుంటారు, 7 తరాలకు తరగని ఆస్తి వస్తుంది అనే వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.